రైతు భరోసా వచ్చేదెప్పుడు? చెప్పిన మేరకు పంట రుణాలను మాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం ఎప్పుడు అందుతుందని రైతులు ఎదురుచూస్తున్నారు. సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. వానాకాలం సీజన్లో అందని సాయం. పెట్టుబడి కోసం అప్పులు చేస్తున్న రైతులు. రెండవ విడత ఎరువులకైన డబ్బులు అందేనా? చెప్పిన మేరకు పంట రుణాలను మాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం ఎప్పుడు అందిస్తోందని రైతులు ఎదురుచూస్తున్నారు. వానాకాలం సాగు మొదలై 2 నెలలు కావస్తున్నా రైతు భరోసా పథకం అమలు ఊసే లేదు. రైతులు పెట్టుబడి సాయం కోసం బ్యాంకులో రుణాలు తీసుకుంటుండగా అందుకు వీలు లేని వారు ప్రైవేట్ అప్పులపై ఆధారపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం 2018 వానాకాలం సీజన్ నుంచి రైతు బంధు పథకాన్ని మొదలుపెట్టింది. ఎకరాకు 5,000 రూపాయల చొప్పున 2 సీజన్లలో 10,000 రూపాయలు పెట్టుబడి సాయంగా అందిస్తూ వచ్చింది. గడిచిన 6 సంవత్సరాలలో వానాకాలం, యాసంగి సీజన్లో 12 సార్లు రైతులకు క్రమం తప్పకుండా పెట్టుబడి సాయంగా అందింది. 2023-24 యాసంగిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బంధు పథకం కింద ఎకరాకు 5,000 రూపాయల చొప్పున 1,90,826 మంది రైతులకు 177.61 కోట్ల రూపాయల పెట్టుబడి సాయంగా అందించారు. రైతుల నుంచి అభిప్రాయాల సేకరణ. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎకరాకు ఒక్కో సీజన్కు 7,500 రూపాయల చొప్పున 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తోందని హామీ ఇచ్చింది. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు పథకం దుర్వినియోగం జరిగింది. సాగులో లేని భూములకు ధనవంతులు, ఎగువ మధ్య తరగతి వారికి భూస్వాములుగా మాత్రమే రైతు బంధు సాయంతో పెద్ద మొత్తం ముట్టిందని, చిన్న రైతులకు ఈ పథకం కింద దక్కింది తక్కువేనని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రైతు భరోసా సాయాన్ని ఎన్ని ఎకరాల భూమి ఉన్న వారికి ఇవ్వాలి అన్న విషయాన్ని అన్ని గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఇక నిర్ణయం తీసుకోవడంతో రైతు భరోసా సాయం ఆగిపోయింది. వీటితో పాటుగా వివిధ ఇతర పంటలను కలుపుకొని 3,45,070 ఎకరాల్లో పంట సాగవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే 3 లక్షలపై చిలుకు ఎకరాల్లో సాగు ప్రారంభమైంది. రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టి 28 రోజుల్లోనే అమలు చేసిన ప్రభుత్వం ప్రస్తుతం రైతు భరోసాపై దృష్టి సారిస్తుందని రైతులు ఆశిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.